ఈ గ్రామంలోనికి నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవా, ఈ దినముననైనా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల ద్వారా తండ్రి, చేరి వచ్చినటువంటి నీ బిడ్డలకు ఈ మైక్ శబ్దం ద్వారానైనా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి నాయనా, ప్రతి మాటను బట్టి మా బ్రతుకులను సరిచేసుకుంటూ నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ దినాన మీ మధ్యలోనికి రావాలని నేను ఆశపడి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన కూడికను ఏర్పాటు చేయొచ్చని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లరా, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితంలో ఎక్కువగా అవసరమైనది దేవుని మాట, అదే వాక్యం. వాక్యం అనేది మన బ్రతికిని సరిచేసేది, చక్కటి మార్గములో మనందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళేది. అలాంటి చక్కటి మార్గం బోధించేది సేవకులైతే, సేవకుల కంటే ముందుగా ఈ మానవాళికి, సమాజానికి బోధించినటువంటి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమాజాన్ని చక్కటి సన్మార్గంలో నడిపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చాడని మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి, ఈ లోకములో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని చక్కటి పవిత్రమైనటువంటి మార్గంలో నడుచుకోవాలని ప్రభు సమాజానికి బోధించాడు. సమాజానికి ఎంతగా బోధించాడనటానికి 33.5 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలంటే, ప్రభు ఈ భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలైతే 3.5 సంవత్సరాలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు
33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సరాలు బోధన చేశాడు. బాప్తిసం తీసుకున్న నాటి నుంచి మరణించేంత వరకు దేవుని గురించి సమాజానికి తెలియచేస్తూ, సమాజంలో బ్రతికున్నటువంటి గుడ్డివారికి చూపునిస్తూ, మూగవారికి మాటనిస్తూ, చెవిటి వారికి వినికిడిస్తూ, కుంటివారికి నడకనిస్తూ, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ, సమాజంలో ఉన్నటువంటి మనుషులను మంచి మార్గంలో నడిపించాడని. ఎంత చక్కటి మార్గములో ప్రభువు నడిపించటానికి కుష్ఠరోగులుగా ఉన్నటువంటి వారికి, పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వారిని దేవుడు బాగు చేశాడు. అలా బాగు చేస్తూ ప్రతిదినము పగలు ప్రకటిస్తూ, రాత్రి ప్రార్థన చేస్తూ ప్రభువు తన జీవితాన్ని గడిపాడండి. అలా గడిపినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కుట్ర చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలన్నటువంటి ఒక ఆలోచన అనేది ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువు మీద, ప్రభువు చెప్పినటువంటి బోధనల మీద, మాటల మీద తిరుగుబాటు చేస్తూ, విశ్రాంతి దినమున నువ్వు ఇలాంటి కార్యం చేస్తున్నావని ప్రభువు మీద వారు వ్యతిరేకంగా ప్రభువుకు నిలబడ్డారనేది బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క మార్గములో చక్కగా వెళ్తున్నటువంటి వారి మీద కూడా ఈరోజు తిరుగుబాటు అనేది కనబడుతుంది. సమాజము మంచి చెబితే అంగీకరించదండి. సమాజములో నేడున్నటువంటి సమాజం లోకాశలతో నిండిపోయింది, శరీర కోరికలతో నిండిపోయింది. భక్తిగా బ్రతకండి అంటే బాధ, సత్య మార్గంలో వెళ్ళమంటే ఈరోజు మనిషి కోపగించుకోవటం, పగపెట్టుకోవటం, అసూయపడటం ఇవన్నీ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గమును సిద్ధపరచటానికి దేవుడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును ముందుగా పంపుతాడండి. అలాంటి యోహాను దేవుని యొక్క మాటలు సమాజానికి తెలియచేయాలి. ప్రతి మనిషిని కూడా పరలోకం వైపు నడిపించాలి. సత్య మార్గములో అందరినీ ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో సమాజంలో బ్రతుకుతున్న వారిని ఖండిస్తూ, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీరు ఎలా తప్పించుకుంటారు అని గద్దిస్తూ, బాప్తిసం ఇస్తూ దేవుని వైపు నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నటువంటి యోహాను మరి హేరోదియ వారేంటంటే అక్రమ సంబంధం కలిగి మరొకరికి భార్య అయినటువంటి ఆ స్త్రీని తప్పు మార్గంలో వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి యోహాను మందలించాడండి. ఎప్పుడైతే మందలించాడో, మందలించినప్పుడు
పగ పెట్టుకుంది. ఎలాగైనా సరే యోహాను బ్రతకకూడదు, అతన్ని చంపేయాలి. హేరోదియ యోహానును చెరసాలలో వేయించి, హేరోదియ కూతురు ఒక బర్త్డే సందర్భంలో నాట్యమాడితే, హేరోదు నీకేం కావాలో అడగమన్నప్పుడు తల్లి కూతురుకు చెబుతుంది, నువ్వేం బహుమానం అడుగుతావంటే చెరలో ఉన్నటువంటి యోహాను తల కావాలి, అది కూడా ఎలా కావాలంటే మొండ్యానికి తల వేరు కావాలి. ఆ తలను పళ్ళెములో తెచ్చి ఇచ్చేంత వరకు కూడా హేరోదియా యొక్క పగ చల్లారలేదండి. ఎందుకంటే నిజము చెబితే ఎవరు కూడా అంగీకరించరండి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదంటే ఎవరైతే నిజాన్ని తెలుపుతారో అలా తెలిపిన వారి మీద పగ పెట్టుకోవటం, అసూయ పెట్టుకోవటం, కక్ష సాధింపు, ఒక మాటలో చెప్పాలంటే కక్ష, ప్రాణం పోయేంత వరకు కూడా ఆ యొక్క పగను సాధించటానికి భూమి మీద ప్రతి మనిషి కూడా అలానే బ్రతుకుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని చూసి ఆయన అసూయపడలేదండి. ఆయనలో పాపము లేకుండా బ్రతికాడు అన్న విషయాన్ని నేను చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పాను. ఆయనలో పాపం లేదు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడండి. ప్రభు ఎలాంటి మార్గములో నడిచాడో అలాంటి మార్గములోనే నడవటానికి ప్రభు తన శిష్యులకు కూడా తెలియచేశాడు. దేవుని మార్గములో వెళ్తున్నటువంటి మనుషులను ఈరోజు చంపుతున్నారండి, హతమారుస్తున్నారు. సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి. ఎందుకంటే సత్యము చెబితే ఆ సత్యము చెప్పిన వాణ్ణి సమాధి చేయాలన్నటువంటి ఆలోచన ఈరోజు మనుషులు కలిగి ఉన్నారండి. అబద్ధం చెప్పండి, ఆనందపడతారు. నిజం చెప్పండి, బాధపడతారండి. ఎందుకంటే నిజం అన్నది నిప్పు లాంటిది అంటారండి. నిజాన్ని ఎవరైతే చెబుతారో అలాంటి వారిని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలని మనిషి తపన పడుతున్నాడు, ఆశపడుతున్నాడు. మనిషి ఎందుకు మరొక మనిషిని చంపుతున్నాడు? అసలు మనిషి ఎవరి స్వరూపం అండి? ఈరోజు మనం ఉన్నాం, అరికాలు మొదలుకొని తల వరకు మన దేహంలో ఆత్మ ఉంది. ఈ ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము ఎవరి స్వరూపమో ఒకసారి ఆలోచిస్తే ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండం, నరుని రక్తము చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడంట. చూడండి, దేవుడు తన స్వరూపమందు అంటున్నాడు. చూడండి, మనం అందరం ఎవరి స్వరూపాలమో తెలుసా? దేవుని స్వరూపాలమండి. మనం దేవుని స్వరూపాలమైనటువంటి మనలోనికి దయ్యం స్వభావం వచ్చేస్తుందండి. మనమందరము కూడా దేవుని స్వరూపం. మరి స్వభావం, ఆలోచనలు, మన ప్రవర్తన,
మన నడవడిక, మన విధానం ఇదంతా కూడా దయ్యం వైపుకు వెళ్ళిపోతున్నాయండి. దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనిషి దేవుని పోలికైతే మరొక మనిషిని ఎందుకు చంపాలి చెప్పండి? అసూయపరులండి. కయ్యను ఏబేలు కానించి ప్రారంభమైందండి. పక్కవాన్ని చంపాలి. దేవుడు మెచ్చుకుంటే ఈ లోకంలో ఒప్పుకోరండి. మనుషులు మెచ్చుకున్నా ఒప్పుకోరండి. అంటే మనిషి గొప్పవాడు కాకూడదు. తనకంటే ఇంకొకరు ఎదగకూడదు. తనకంటే ఇంకొకడు గొప్పగా ఉండకూడదు. అలాంటి స్వభావం కలిగినటువంటి విధానములు ఎవరున్నారంటే మనుషులు ఉన్నారండి. కానీ దేవుడు నా పిల్లలంతా సమానం. దేవుడు చూడండి, దేవుడు గాలిచ్చాడు, అందరం సమానంగా పీల్చుకుంటున్నామండి. దేవుడు సూర్యుడిని వెలుగుగా ఇస్తున్నాడు, సమానంగానే తీసుకుంటున్నామండి. దేవుడు నీరిచ్చాడు, దేవుడు ఇచ్చినటువంటి అన్ని కూడా అందరికీ సమానంగా కనబడుతుంది. కానీ మనిషి మాత్రం స్వార్థపరుడండి. దోచుకోవాలని, దాచుకోవాలని, అతిక్రమము చేస్తూ ప్రశ్నించిన వాడిని చంపటం ఈరోజు భూమి మీద మనుషులకు అలవాటుగా అయిపోయిందండి. ఉదయం లేచి అన్నం తినడం ఎలా అలవాటు అయిపోయిందో, మరొక మనిషిని చంపటం కూడా ఈరోజు అలవాటైపోయిందండి. డబ్బు తీసేసుకోవటం, నీకు ఆస్తి ఇస్తా, నీకు డబ్బు ఇస్తాను, కానీ ఈరోజు డబ్బు కోసం ఆశపడి మనిషి చేస్తున్నటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యాలు ఎన్నో కనబడుతున్నాయండి. డబ్బుకు లొంగిపోయి సత్యాన్ని సమాధి చేసి అసత్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. దేవుడు అన్నాడు, న్యాయ సభకు వచ్చినప్పుడు అది న్యాయముగా తీర్పు తీర్చాలి. అతడు దోషి అయితే దోషి అనాల, నీతిమంతుడైతే నీతిమంతుడు అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు తన స్వరూపములో చేయబడినటువంటి మనుషులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెబుతున్నాడో ఒకసారి ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని దోషి అని తీర్పు తీర్చవలెను అంటాడు. చూడండి, మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషి అనియు తీర్పు తీర్చవలెను అన్నాడు. చూడండి, ఈరోజు ఎవరండి న్యాయముగా కనబడుతుంది? ఎక్కడుంది చెప్పండి న్యాయం? ఈరోజు న్యాయమును అన్యాయముగా మార్చేస్తున్నారు. అన్యాయమును ఇది న్యాయము అని ప్రకటించటం మన కళ్ళకు కనబడుతూనే ఉంది. ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే న్యాయము జరగవలసినటువంటి సభలో అన్యాయం కనబడుతుందండి. న్యాయం ఉండవలసినటువంటి స్థానంలో ఈరోజు ఏముందంటే అన్యాయం. ఎక్కడుంది చెప్పండి న్యాయం? ఎక్కడ చెబుతున్నారు చెప్పండి? ఇదిగో ఇతను కరెక్టు, తప్పు చేసినటువంటి మనిషి ఇది తప్పు అని ప్రశ్నించితే అతన్ని ఎవరు కూడా మరలా పట్టించుకోరండి.
నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, ఎవరికి తెలియకుండా చూసుకో అని చెప్పారనుకోండి, అబ్బో! మంచి సలహా ఇచ్చాడు. అతన్ని వెంబడించే వాళ్ళు ఎక్కువగా ఉంటారే తప్ప, ఇది తప్పు, ఈ మార్గములో నువ్వు వెళ్తే దేవుడు సహించడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను తీర్పులోనికి తెస్తాడు. నీకు శిక్ష విధిస్తాడని ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వేంటి ఇలా చెప్తున్నావు? నువ్వొద్దు, నీ న్యాయమొద్దు, పక్కన పెట్టేస్తారండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇస్తే ఏమంటున్నాడంటే, దోషి అయితే దోషి, నిర్దోషి అయితే నిర్దోషి అని తీర్పు తీర్చాలి ఒక మాటలో. ఇప్పుడు అది కనబడటం లేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడో ప్రపంచం ఈరోజు కాలాన్ని లెక్కిస్తుందంటే క్రీస్తును బట్టేనండి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరింట్లో ఈరోజు క్యాలెండర్ ఉందంటే అది క్రీస్తును బట్టి. ప్రతి ఒక్కరు ఈరోజు డేట్ వేస్తున్నారంటే అది క్రీస్తును బట్టి. అలాంటి క్రీస్తుకు న్యాయం జరిగిందంటే ఎక్కడ న్యాయం జరిగిందండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత పవిత్రంగా జీవించాడో, సమాజాన్ని ఎంతవరకు మార్చాలని ప్రయత్నించాడో, అలాంటి ఆయనకు కూడా ఎలాంటి జరిగింది ఒకసారి బైబిల్లో చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అన్నాడు చూడండి. ఏ తీర్పు అంటండి? అన్యాయపు తీర్పు. న్యాయమైన తీర్పు కాదండి. నువ్వు ప్రతి మనిషి దగ్గరికి పగలు ప్రకటించడానికి వెళ్తున్నావు, రాత్రి ప్రార్థన చేస్తున్నావు, ఎంత గొప్పవాడివయ్యా. నీ దగ్గరికి వచ్చేది ఎవరు అనేది లేదండి. నువ్వు ఎలాంటి మాటలు చెప్పావో మాకు తెలుసు, నువ్వు ఎలా బోధించావో మాకు తెలుసు. ఇది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద బ్రతికున్నప్పుడు ఆయన బోధ ఎలా ఉందంటే అధికారం కలిగి బోధించాడండి. ఒక అధికారం మనకు ఉందనుకోండి, ఎలా గద్దిస్తామో, ఇది పరమును నుండి భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా అధికారము కలిగి బోధించాడండి. ఎక్కడ కూడా నువ్వు పాపం చేస్తే ఇంక సరిపోతుందిలే అని సమర్థించలేదు. శాస్త్రుల పరిచయులను ఏం చేశాడంటే కొరడ జురిపించేశాడండి. మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. శాస్త్రుల పరిచయులను మీరు వెళ్తున్న మార్గం సరైంది కాదని చెప్పాడు. ఆయన బోధనే అధికారం కలిగిందండి. అధికారము కలిగి బోధించినటువంటి క్రీస్తుకు పగ పెట్టుకున్నారండి. నువ్వేనా ఈ మాట చెప్పింది? ఏ మాటతైతే నువ్వు, ఏ నోటితైతే నువ్వు చెప్పావో, ఈ దేహములుండి నువ్వు మాట్లాడావు, ఆ దేహానికి శిక్ష వేయిస్తాం అని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోవటం, సభ ఎదుట నిలువబెట్టడం, కేకలు వేసేశారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఆఖరికి ఏం గెలిచిందంటే వారి కేకలే గెలిచాయి. ఈరోజు న్యాయమైనటువంటి తీర్పు సమాజంలో కనబడడం లేదు. క్రైస్తవ్యం పైన ఈరోజు అసూయపడుతూ, క్రైస్తవ్యం అనగానే విస్తరిస్తుంది. సూర్యుడు వస్తే ప్రపంచ దేశాల మీదకి వెలుగు ఎలా వస్తుందో క్రైస్తవ్యం కూడా అలా విస్తరిస్తుందండి. అలా విస్తరిస్తుంటే ప్రారంభ శతాబ్దం నుండి క్రీస్తును ప్రకటించే వారిని అణిచివేయాలని
అంతం చేయాలని పగ పెట్టుకొని, అసూయ పెట్టుకొని, పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు అసలు ఈ నామమును అసలు ప్రకటించనేకూడదు, ఆ పేరే మీరు ఎత్తకూడదు అని బెదిరించారండి. మీరెక్కడ కూడా ఆ నామమును బోధించకూడదు, ఆ నామం చెప్పకూడదు అని బెదిరించినప్పుడు పేతురు యోహానులు ఏమన్నారో తెలుసా? అపోస్తుల కార్యం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకునుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, మీరు ఎంత మాత్రమును ఆ నామం యేసు నామం బోధించకూడదు అని ఏం చేస్తున్నారంటే బెదురు పెడుతున్నారు, భయభ్రాంతులకు ఈరోజు గురి చేస్తున్నారు. ఆ రోజు జరిగింది, ఈరోజు కూడా అదే జరుగుతుందండి. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారిని హత్య అని చాలా మంది అంటున్నారు, ప్రమాదమని పోలీసులు అంటున్నారండి. అంటే మీరు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. మీరు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడితే మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని నోరు నొక్కుతున్నారండి. అంతకుముందు చాలామంది మాట్లాడారండి, ఇప్పుడు చాలామంది సైలెంట్ అయిపోయినారు. ఆఖరికి అది ఆలోచిస్తే సేవకుడు మందు తాగుతూ ఎక్కడి నుంచో మందు తాగుకుంటూ వచ్చేసి రాజమండ్రి దగ్గరలో పడిపోయాడు. ఎన్నో అనుమానాలు ఉన్నాయని అడుగుతుంటే వాటికి సరైనటువంటి సమాధానం ఇంతవరకు రాలేదండి, రాలేదు. సమాధానం లేకుండా దాటవేస్తూ అది ప్రమాదమని డిక్లేర్ చేసేస్తున్నారు. ఎన్నో అనుమానాలు ఉన్నాయని అడుగుతుంటే మీరు మాట్లాడకూడదు అని బెదురు పెడుతున్నారండి. న్యాయం ఉండవలసినటువంటి స్థానంలో ఈరోజు న్యాయం లేదు, అన్యాయం విస్తరించిపోతుంది. దేవుడి కోసం బ్రతుకుతున్నటువంటి ప్రారంభ శతాబ్దములోనైతేనేమి, క్రీస్తు రాకముందైతేనేమి ఎలా కనబడుతుందంటే అన్యాయం అండి. ఎప్పుడు కనబడుతున్నది అన్యాయం. సొలొమోను అండి ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. సొలొమోను సూర్యుని కింద జరుగునది సమస్తమును అనుభవించిన తర్వాత వ్యర్థము 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 అని చెప్పినటువంటి సొలొమోను న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చెప్తున్నాడు బైబిల్లో చూస్తే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడుతుంది అంటుంది. చూడండి,
న్యాయం ఉండవలసిన స్థానములో అంటున్నాడు చూడండి. న్యాయం ఉండవలసినటువంటి స్థానములో ఏముందంటే దుర్మార్గత అంటున్నాడు చూడండి. ఈరోజు దుర్మార్గతనండి. ఎక్కడుంది చెప్పండి న్యాయం? న్యాయం లేదండి. న్యాయానికి రోజులు లేవు. చక్కగా బ్రతుకుతున్నారు అనుకోండి, లేపేయాలి. ప్రారంభ శతాబ్దములో యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేశారండి. అది తర్వాత చెప్తానండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేశారు, సమాధి చేశారు. సమాధి నుండి తిరిగి లేచాడు. లేచిన తర్వాత క్రైస్తవ్యమంతా కూడా లోకంలో చాలామంది ప్రభువును వెంబడిస్తుంటే అది తట్టుకోలేక ఎలాగైనా సరే వాళ్ళని చంపేయాలి. ఒక రోషము కలిగి ఒక సేవకుడుగా స్టెఫెను ఉంటాడండి. రోషము కలిగి ఉంటే అతన్ని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారండి. రాళ్లతో కొట్టి చంపటం ఎవరిని? స్టెఫెను. ఎందుకు? ప్రారంభము నుంచి దేవుని యొక్క సంగతులు ఎలా తెలియచేస్తూ వచ్చాడంటే అబ్రహాము కానించి మన పితరులతో దేవుడు ఇంట్లో మాట్లాడాడు. ఇంత గొప్పగా దేవుడు బ్రతకమన్నాడు. మనమేంటి మీరేంటి ఇలా ఉన్నారని మూర్ఖులుగా బ్రతుకుతున్నారు, ముస్కరులుగా బ్రతుకుతున్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళు అసూయపడ్డారండి. ఇంకో కోపాన్ని పెంచుకున్నారండి. సౌలు అప్పటికే క్రైస్తవం మీద పగ పెట్టుకొని ఉన్నాడు. అలా పగ పెట్టుకున్నటువంటి సౌలు స్టెఫెను యొక్క మరణాన్ని సమ్మతించాడు. వెంటనే సపోర్ట్ చేయగానే స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత స్టెఫెను మాత్రం వీళ్ళేం చేస్తున్నారో ప్రభువా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రభువు చూపించిన మార్గంలో స్టెఫెను కూడా అలానే మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత స్టెఫెను గారిని సమాధి చేశారండి. ఇంకా ఒక మనిషి చనిపోతే ఏం చేస్తామండి? మన ఇంట్లో పెట్టుకోలేం, ఊరిలో పెట్టుకోలేం, ఊరు బయట పెట్టాల్సిందే కదండి. స్టెఫెన్ చచ్చిపోయాడు. ఆ స్టెఫెన్ను ఊరు బయటికి తీసుకెళ్ళి సమాధి చేసి ఆ జరిగినటువంటి సంగతుల విషయంలో ఏం చేస్తున్నారో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించారంట. చూడండి, ఎవరు? భక్తి లేని వారు కాదండి, భక్తి గల మనుషులు. భక్తి లేని వాడికి ఏముంటుందండి? పోతే పోయిండులే అనుకుంటారండి. కానీ భక్తి కలిగిన మనిషి దేవుడి కోసం చక్కగా బ్రతుకుతున్నవాడు అని స్టెఫెను గురించి ఏం చేశారంటే ప్రలాపించారంట. చూడండి, అంటే బాధ కలిగి ఉన్నారు. ఒక గొప్ప సేవకుడు చనిపోయాడని బాధ. ఈరోజు మనం ఆలోచిస్తే అలాంటి బాధ ఎవరిలో ఉందంటే ఎవరిలో లేదండి. నాకేంటి బాగానే ఉన్నాను, మంచిగా తింటున్నాను, మంచిగా ఉంటున్నాను, నా సేవ నేను చేసుకుంటున్నాను, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అని మనం అనుకుంటున్నామే. కానీ ప్రారంభపు సంఘానికి హింస కలిగిందండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని క్రైస్తవుల పైన ఈరోజు పగపడుతున్నారు. క్రైస్తవ్యాన్ని ఉండకూడదని, న్యాయమన్నది మన పక్షాన లేకుండా ఈరోజు జరుగుతుందండి. యాకోబును ఖడ్గమునుతో తల తీయించారండి. ఎందుకు తీయించారు? ఎవరు? హేరోదు. ఎందుకు తీయించాడు? అపోస్తలుడుగా ఉన్నాడు, అగ్రగణ్యుడుగా ఉన్నాడు, దేవుని పక్షాన వాదిస్తున్నాడు, దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి యాకోబుని ఏం చేయించారంటే ఖడ్గముతో చంపించారండి.
అంటే అపోస్తులను చంపించారు, సేవకులు చచ్చిపోతున్నారు, యేసుక్రీస్తును కూడా చంపటానికి సిద్ధపడ్డారు. యేసుక్రీస్తుకు ముందు ఎవరైతే దేవాలయంలో మీరు చక్కగా ఉండండి, మీరు మంచిగా బ్రతకండి అనగానే నువ్వేంటి మాకు చెప్పేది అని రాళ్లతో రువి చంపటం ప్రవక్తలకు సంభవించింది. దేవుని పక్షాన నిలబడి బోధించినటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపేశారని పోయినసారి కూడా చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ప్రవక్తలను క్రీస్తు పూర్వం చంపారు, క్రీస్తు తర్వాత చంపుతున్నారు, ఇప్పుడు కూడా అలానే చంపుతున్నారండి. అంటే ఇలా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవాళి పక్షాన దేవుడు ఈ లోకానికి వచ్చి ఇదిగో నాయన మీరు చక్కగా బ్రతకాలి, మీరు ఉన్నతంగా ఉండాలి, న్యాయంగా ఉండాలంటే ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? న్యాయంగా బ్రతుకుతున్నామని చంపేసి మేము దేవుని సేవ చేస్తున్నామంటారంట. న్యాయమును చంపేసి మంచి మాట్లాడుతున్నవాన్ని అణిచివేసి, ఒక మాటలు చెప్పాలంటే వాన్ని తొక్కేసి మేము అనుకుంటున్నారంటండి. అంటే మనిషిని చంపటం ఎవరికి సేవ అంటండి? దేవునికి సేవ అంట. చూడండి, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానంటాడంటండి. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది మనుషుల్లో మార్పు తేవడానికండి. మనిషిలో మార్పు తేవాలనుకున్నాడు, కానీ మనుషులు ఈరోజు మారటం లేదండి. నిజం చెప్తే బాధపడుతున్నారండి, నిజం చెప్తే కోప్పడుతున్నారండి. ఆ నిజాన్ని బట్టి నా జీవితం ఏంటని మారే వాళ్ళు చాలా తక్కువ అండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ పాపము లేదు ఆయనలో, ఆయన అసలు తప్పే చేయలేదు. న్యాయంగా బ్రతుకుతున్నటువంటి ప్రభువును సిలువేయటానికి అప్పగించారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే యేసుక్రీస్తు బోధ అధికారం కలిగిందండి. శాస్త్రులతో పరిచయులతో ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం అండి. ఆయన శాస్త్రవలే కాక అధికారం గలవాని వలె వారికి బోధించాడంట. చూడండి, అప్పటికి ఎవరున్నారు బోధించటానికి? యేసుక్రీస్తుకు ముందు ఎవరున్నారంటే శాస్త్రులు ఉన్నారండి. అధికారము గలవాడిగా బోధిస్తున్నాడు. ఆయన వారి శాస్త్రుల వలె కాక అంటున్నాడు. చూడండి, మనమేమనుకుంటామంటే మనకు తెలిసిన వాళ్ళు ఎలా బోధిస్తే అలా బోధించాలని మనం అనుకుంటామండి. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పటం, దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బోధించటం అన్నది అది అధికారంతో కూడుకున్నదండి. అది ఒకరి దగ్గరికి వెళ్ళి తలదించేది కాదండి, ఒకరి మోచేతి నీళ్లు తాగేది కాదండి. అది మనం ఒకరి ఎడల మనం తప్పిదం చేయనప్పుడు దేవుడు మనకి ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే మనం అనుసరించాలనుకుంటున్నామో దానిని ఖచ్చితంగా బోధించాలండి. ఆయన వారి శాస్త్రం వలె గాక అధికారము గలవాడిగా వారికి బోధించెను, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట.
ప్రజలేమో ఆశ్చర్యపడుతున్నారు. శాస్త్రులు అనుకుంటున్నారు, పరిసయ్యులు అనుకుంటున్నారు, ఈయన్ని ఎలాగైనా సరే లేపేయాలి. ఈయన ఉంటే మన ఆటల సాగటం లేదు. ఈయన మనల్ని అన్నీ కూడా బయట పెట్టేస్తున్నాడు. మనల్నేమో సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు. ఈయనను ఎలాగైనా సరే చంపేద్దాం. కుట్ర పన్నుతున్నారండి. అలా కుట్ర పన్ని అలా కుట్ర పన్ని ప్రభువును అన్యాయపు సభకు తీసుకెళ్ళిపోయారు. పిలాతు ఉన్నాడండి. ఆ పిలాతు ప్రభువును చూశాడు. ఇతడు ఏ చెడు కార్యం చేయలేదే అంటాడండి. మనం ఎవరైనా మంచివారిని తీసుకెళ్ళినప్పుడు ఇతడు చాలా మంచివాడండి, ఇతనిలో చెడు లేదు, మీరెందుకు ఇతని మీద పగబడుతున్నారని ఎలాగైతే మనం అడుగుతామో పిలాతు కూడా అలానే అడిగాడండి. ఇతన్ని మీరు తీసుకొచ్చారు, ఈయనలో ఏం కనబడటం లేదంటండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 14 వచనాన్ని ఒకసారి చూడండి. మార్కు సువార్త. అందుకు పిలాతు, ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేశానని వారిని అడిగాడంటండి. పిలాతు అడుగుతున్నాడు, ఇతడు ఏ చెడు కార్యం చేశాడు, మీరు ఎందుకు తీసుకొచ్చారా ఇక్కడికి అని అడిగితే లేదండి, సైలెంట్ అయిపోయారు. ఎలాగైనా సరే చంపాలి. నువ్వు ఈయనలో చెడు లేదంటున్నావు, చెడు లేకపోయినా పర్వాలేదు, ఈయన ఉండకూడదు. వాళ్ళ నిర్ణయం ఏంటంటే చెడు కార్యం లేదు, మంచే చేసి ఉండొచ్చు, కానీ ఇతడు వద్దు. యేసుక్రీస్తునండి. ఆనాటి సమాజమే యేసుక్రీస్తును వద్దనుకుందంటే ఈరోజు మనల్ని కావాలనుకుంటుందా? ఈరోజు మనం ముద్దు అంటదే ఈ సమాజం అంటే అనదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని వద్దు, ఇతన్ని లేపేయండి, ఇతన్ని చంపేయండి. పిలాతు వద్దంటున్న గట్టిగా కేకలు. అందరితో మాట్లాడుకొని ఎవరిని అడిగినా సరే ఒకే మాట మాట్లాడదాం, అదేంటంటే ఈయనని లేపేద్దాం అని. వారు ఎలాంటి పట్టు కలిగి ఉన్నారో లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అంటాడండి. లూకాసు వార్త 23 అండి. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాయంట. చూడండి ఏం గెలిచాయి? వారందరూ ఏకపట్టుగా వీని సిలువేయండి అన్నారు. వీని సిలువేయాలి, సిలువేయాలి. ఇంకా తలపోటు తీసుకొచ్చారండి. మీ ఇష్టమని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈ నీతిమంతుని విషయంలో నాకు ఎలాంటిది లేదనుకొని చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయాడు. మీకు నచ్చినట్టే మీరు చేసుకోండి అన్నాడండి. అలా క్రీస్తు ప్రభుల వారిని సిలువని ఎక్కించారండి. సమాజం ప్రభువును, సమాజంలో అందరి మేలు కోసం ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని కూడా అమ్మా అని పిలిచినటువంటి ప్రభువుని ఏం చేశారంటే సిలువని ఎక్కించారు. పిలాతు అంటున్నాడు, ఇతనిలో చెడు కార్యం లేదు, ఇతడు మంచి చేశాడు, ఇతనికి ఎందుకు శిక్ష? కాదు కాదు కాదు, ఇతడికి సావాలి. వారందరూ ఒకే పట్టుగా కేకలు వేసి చంపాలంటే ఏం చేస్తాడండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి ఎక్కించారు. సిలువకి ఎక్కిస్తే ఆ సిలువ పక్కన కూడా 2 సిలువలు, కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి, మరలా 2 దొంగలు. తప్పు చేసినటువంటి వారు యేసుక్రీస్తు పక్కన కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు ఉన్నారు. వాళ్ళు ప్రభువును చూసినంతసేపు చూసి, నువ్వు దేవుడి కుమారుడి కదా, నువ్వు దేవుడి కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగు అని ప్రశ్నించడం ప్రారంభించారు. అందులో
మనమైతే తప్పు చేశాం, మనమైతే దోషం చేశాం, మనమైతే నేరం చేశాం. మన నేరానికి ఈ శిక్ష కరెక్టే. మనకైతే నేరం కరెక్ట్. ఈయన ఏ నేరం చేయలేదే. ఈయన ఏ నేరము చేయకుండా పవిత్రుడుగా ఉన్నటువంటి ఈయనను సిలువేశారు అని ఆ దొంగలలో, ఇద్దరు సంభాషణలో ఒక దొంగలో మార్పు వచ్చిందండి. ఆ మార్పు వచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడవు, నీకంటూ ఒక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక దొంగ మారాడండి. సిలువ మీద దొంగ మారాడు. కానీ ఈరోజు మనం ఊర్లో ఉన్నాం, మనకేమి మాను మీద వేలాడదీయలేదు, భూమి మీద 2 కాళ్ళు పెట్టున్నామండి. మనం దేవుడిచ్చినటువంటి అన్నీ అనుభవించుకుంటూ భూమి మీద బ్రతుకుతున్నామండి. కానీ దొంగ మారాడు, కానీ మనం మారుతున్నామంటే ఏడుంది చెప్పండి మనలో మార్పు? మారాం. మారినట్టుగా మనం నటిస్తున్నాం, మారినట్టుగా వేషధారి జీవితం మనం కలిగి ఉంటున్నామండి. కానీ దొంగ మాత్రం, మనకిది శిక్ష న్యాయమే, కానీ ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన ఏ తప్పిదము చేయకుండా, ఏ నేరము చేయకుండా సిలువ ఎక్కుతున్నాడంటే ఇది మన కోసం కదా అనుకొని ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములు వచ్చినప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటాడు. అంటే ఒక దొంగ పరదేశికి వెళ్ళిపోవటానికి ప్రయాణం, చివరి ప్రయాణం. సిలువ మీద చచ్చిపోతే ఒకవైపుకు నరకం వెళ్ళిపోతాడు, కానీ ఆ సిలువ మీదనే మారాడు. మారి తన జీవితాన్ని మార్పు చేసుకున్నాడండి. సిలువ మీద దొంగ మారాడు, కానీ మనం మారుతున్నామా? ఒక్కసారి ఒక తెర మీద ఒక పాట చూద్దామండి. ఆ పాట చూసిన తర్వాత కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందామండి. మారాడు యేసు, అందుకే వచ్చాడు మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు యేసు, అందుకే వచ్చాడు.
క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా? నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమే ఇది అని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. దుష్టునిగా ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికి. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రిగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకి ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని, అవకాశమిచ్చాడని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. హలో పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఒక దొంగ మారాడు.
యేసుక్రీస్తు ఒక జక్కయ్యను గాని, ఎందరినో మార్పును తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయి సుమారు 2000 సంవత్సరాలవుతుందండి. 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏయ్, సిలువ మీద నుంచి దిగి రాగలడు. యేసుక్రీస్తు ప్రాణము తనంతట తానే పెట్టాడండి. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగించింది దేవుడైతే తండ్రి దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉన్నాడు. తండ్రితో సమానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుండి తగ్గించుకుంటూ వచ్చాడండి. యేసుక్రీస్తు పరలోకములో ఉండి తగ్గించుకొని తన పిల్లలు, దేవుని పిల్లలందరినీ కాపాడటానికి వచ్చాడు. అపోస్తలులను 12 మందిని ఏర్పరచుకుంటే ఆ 12 మంది శిష్యుల పాదాలు పళ్ళెములో పెట్టి వాళ్ళ కాళ్ళను కడిగి టవల్తో తుడిచేంతగా తగ్గించుకున్నాడండి. ఎందుకు తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు పరలోకంలో తగ్గించుకున్నాడు, అపోస్తుల దగ్గర కూడా తగ్గించుకున్నాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం. మన కోసం దేవునికి అర్పణయ్యాడండి, బలయ్యాడండి. కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ బలి దేవుడికి ఇచ్చాడని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తాడు. కయ్యను కంటే శ్రేష్టమైనది దేవునికి బలిగా ఇస్తాడండి హేబెలు. అంటే యేసుక్రీస్తు మనందరి కోసం, మనం అందరం ప్రేమ కలిగి ఉండాలని, మనం అందరము కూడా ఉన్నతంగా దేవుని వైపు చూడాలని ఆయన ఆశపడుతూ మన కోసం తగ్గించుకున్నాడంటండి. కానీ మనమేనండి తగ్గించుకోలేకపోతున్నాం. దేవుడు తగ్గించుకొని అర్పణైపోతే ఆయన్ను కలిగి ఉన్నామని చెప్పుకున్నటువంటి మనం ఏ విషయంలో కూడా తగ్గించుకోకపోతే దేవుని రాజ్యం ఎలా చేరతాం చెప్పండి. సిలువలో ఉన్న దొంగైన కూడా మారాడు. నేను చేసింది తప్పే, నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఈరోజు దేవుడు నాకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ తగ్గించుకోను. ఇది మనకుందండి. తగ్గింపు ఈరోజు భూమి మీద లేదు. ప్రతి ఒక్కరు హెచ్చించుకుంటున్నారండి. తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతానని దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఈరోజు తెలిసిన దాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం. దేవుని పిల్లలముగా మనం బ్రతుకుతున్నాం. కానీ ప్రభు మన కోసం అండి ఈ లోకంలో పరిమళ వాసనగా ఉండటానికి తన రక్తాన్ని ఆ కలువరి సిలువలో చిందించాడండి. ఆ రక్తములో పరిశుద్ధత ఉంది, ఆ రక్తములో పవిత్రత ఉంది. ఆ రక్తము చేత కడగబడినటువంటి మనం ఇప్పుడు దేవునికి బలిగా మనం కావాలంటే, నేను బలి కాను. నా కోసం కోళ్ళు బలి కావాలి, నా కోసం జంతువులన్నీ బలి కావాలి. నేను మాత్రం చచ్చిపోకూడదు. అవి బలి కావాలి, నాకు ఆహారం కావాలి, నేను మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఆయన త్యాగాన్ని ఒకసారి బైబిల్లో చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకున్నాడంట చూడండి. మన కోసం అంట చూడండి. దేవునికి బలి అర్పణగా అంటున్నాడు చూడండి. తన్ను తాను మన కోసము, మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు చూడండి. దేవుడేమో తగ్గించుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వారే తగ్గించుకొని మన కోసం, మన పాప నివారణ కోసం అండి. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన తగ్గించుకుంటే మన పాపాలకు విముక్తి కలుగుతుంది, మన పాపాలకు తొలగిపోతాయని ఆయన తగ్గించుకున్నాడు. కానీ మనమేనండి, నేను తగ్గించుకోను, నేను గొప్పవాణ్ణి, నేను ఉన్నత జ్ఞానవంతుణ్ణి అనుకుంటూ దేవుడేమో సదాకాలం ఎల్లప్పుడూ ఇది నా పిల్లల కోసం, ఇది బలిగా నా కుమారుడు, ప్రియకుమారుడు, దేవుని ప్రియకుమారుడు సిలువలో రక్తము చిందిస్తే ఆయన త్యాగాన్ని కూడా ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నామండి. ఈ లోకంలో అసలు క్రీస్తు త్యాగం ఎందుకు జరిగింది? మనం మారటాని కోసం. కానీ ఈరోజు మారామంటే ఏదో ఆదివారం గుడికి వెళ్తున్నాం, పాట పాడుతున్నాం, ఆయన సన్నిధిలో గడుపుతున్నాం, కొద్దిసేపు వాక్యం చెబుతున్నాం, సంతోషంగా ఇంటికి వస్తున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం, జీవితం తెల్లారిపోతుంది. ఏదో ఒకరోజు కన్ను మూస్తాం. ఆ కన్ను మూసినప్పుడు మన పాప నివారణ కాకపోతే, క్రీస్తు రక్తము చేత మనం కడగబడకపోతే ఏమైపోతామండి? ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు మాత్రం మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడంట చూడండి. అంత గొప్పగా దేవుడు అప్పగించుకుంటే మనం ఏంటి చెప్పండి? మనం కూడా తగ్గించుకోవాలండి, మనం కూడా తగ్గించుకోవాలండి. సదాకాలము మన కోసము ఆయన త్యాగం చేశాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూడండి. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పింపబడ్డాడు అంట చూడండి. తన్ను తానే బలిగా అర్పింపబడ్డాడు. క్రీస్తు బలిగా అర్పించబడ్డాడండి మన కోసం. ఎందుకంటే మన పాపాలకు నివారణ జరగటానికి, మన పాపాలు తొలగిపోవటానికి. ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తానండి. ఇదే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు పరిపూర్ణులుగా చేసి ఉన్నాడంట చూడండి. సదాకాలం. మనం ఎంతకాలం ఉంటామండి? మనం కొంతకాలమే. మనం ఈ రాత్రి ఉన్నామంటే రేపు రాత్రికి ఉంటామో ఉండమో గ్యారెంటీ లేదు. కానీ క్రీస్తు మాత్రం అర్పణయ్యాడు. సదాకాలం భూమి మీదకి పుట్టుకొస్తున్నటువంటి కోట్ల మంది పాపాలను కడగగలిగిన ఆ శక్తి క్రీస్తు రక్తానికి ఉందండి. ఆయన చిందించాడండి. ఆ రక్తము చేత మనం అందరం కడగబడ్డామండి. మనం కూడా మారాలండి. క్రీస్తు రక్తము చేత కడగబడ్డానన్నటువంటి మనం ఆ మార్పుకు తగినట్టుగా మనం బ్రతకాలండి. అలా బ్రతకటానికి మనం అందరం కూడా సిద్ధపడదామండి. ఎందుకంటే దేవుడు మన నుంచి మార్పు కోరుకుంటున్నాడండి. అది సిలువలో ఒక దొంగ మారాడు. సుంకపు గుత్తాదారుడుగా ఉన్నటువంటి జక్కయ్య ప్రభువును చూడాలని వచ్చాడు. ప్రభువు కూడా జక్కయ్యని చూడడానికి వచ్చాడు. ఇంటిలోనికి వచ్చాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మన ఒంటిలోనికి వస్తే మన దేహం పరిశుద్ధపరచబడుతుంది. మన ఇంట్లో ఉంటే మనం దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సిలువలో దొంగ మారాడు, మనం ఎందుకు మారకూడదు?
మనం కూడా మారాలండి. అన్యాయస్తులుగా మనం ఉండకూడదు. అక్రమకారులుగా మనం ఉండకూడదు. న్యాయవంతులుగా క్రీస్తు న్యాయ మార్గములో, సత్య మార్గములో మనమందరం కూడా ముందుకెళ్తుండాలండి. మనమందరం కూడా వాక్యములో అనుభవ జ్ఞానం కలిగి వెళ్ళాలండి. ఎందుకంటే ఇన్ని వచనాలు ఎందుకు చూపించానంటే, ఇవన్నీ బైబిల్‌లో ఉన్నాయి అనటానికి రుజువులు చూపించాను అంతేనండి. బైబిల్‌లో ఇన్ని వచనాలు ఎందుకు చూపించానంటే, ఇగో ఇన్నున్నాయి. అన్యాయం, అన్యాయపు సభ, అన్యాయపు తీర్పులోనికి ఆయన వెళ్ళిపోయాడు. న్యాయం జరగట్లేదు. ఎన్నో మాటలు దేవుడు రాయించాడండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలండి. అంతకు మించి మన నోటి నుంచి వస్తే మనం దుష్టుని సంబంధులం. మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతామండి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదండి. ఈరోజు ఈ రాత్రి మనం ఉన్నామంటే రేపు రాత్రి మనం ఉంటామన్న గ్యారంటీ లేదండి. కనుక మనం మారాలండి. నిజంగా మారి మన ద్వారా ఒక్కరి జీవితంలోనైనా మార్పు తీసుకురాగలిగితే పరలోకములో దేవునికి సంతోషం అంటండి. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయంలో పరలోకంలో సంతోషమని మనం చదువుకున్నాం. నేను పాపినే. నా ద్వారా పరలోకంలో సంతోషం కలగాలని మనం అందరము కూడా ఈ రాత్రి ఆలోచిస్తే మనలో నిజమైన మార్పు వస్తుందండి. అలా కాకపోతే, మనం మార్పు లేకపోతే మాత్రం మనం మరణిస్తే యుగ యుగాలు కాలేటువంటి ఆరని అగ్నిగుండానికి మనం వెళ్ళిపోతామండి. వెళ్ళిపోతాం. అది ఎవరమైనా సరే అండి. ఉన్నదున్నట్టుగా మన జీవితంలో మనం అనుసరించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సుందరమన్న వచ్చి ప్రార్థన చేస్తాను. అన్న రండి. మనమందరము మోకరించి ప్రభువునికి ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా దేవ, నీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నీ పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాము నాయనా. అవును నా ప్రభువా, తండ్రి, నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి, ఈ లోకానికి నా ప్రభువా మా యొక్క రక్షణ నిమిత్తమై, మా యొక్క పాప పరిహార నిమిత్తమై నా ప్రభువా ఈ లోకానికి అరుదించి పాపులమైన మా కొరకు నా తండ్రి, ఏ పాపము ఏ అపవిత్రత లేనటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకై నా తండ్రి ఆ శిలువలో నా ప్రభువా నైనా చివరి రక్తపు బొట్టు వరకు నా ప్రభా మా కొరకై చిందించి, అయ్యా మా యొక్క పాపాలన్నింటినీ కూడా నా ప్రభా ఆ యొక్క తండ్రి కలవరి శిలువలో వీపు వెనకాల తండ్రి మా యొక్క పాపము మూటను ఎత్తి పడేసినటువంటి నీ యొక్క ప్రియకుమారుని బట్టి తండ్రి ప్రార్థించుకొనుచున్నాము నాయనా. అవును నా ప్రభా, నీ లేఖనంలో రాయబడినట్లుగా నా తండ్రి, ఆనాడు తండ్రి మా యొక్క పూర్వీకుల పాపములు తండ్రి చూచి చూడనట్లుగా నా ప్రభా ఉండిపోయినటువంటి నీ లేఖనాలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయితే నా ప్రభా నైనా మా యొక్క ప్రతి పాపము నిమిత్తమై నా ప్రభా నీ యొక్క ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చి నా ప్రభా అయ్యా తండ్రి తన్ను రిక్తునిగా చేసుకొని నా ప్రభా నైనా అప్పగింపబడి నా ప్రభా పాపులలో చేర్చబడి నా ప్రభా అయ్యా తండ్రి దొంగలుగా తండ్రి మధ్యలో నా ప్రభా అయ్యా తండ్రి ఏ నేరము చేయనటువంటి నా ప్రభా మా కొరకై నైనా ఆ యొక్క శిలువలో నా ప్రభా అయ్యా శ్రమించి అయ్యా తండ్రి మరణించినటువంటి అయ్యా నీ యొక్క ప్రియ కుమారుని తండ్రి
ఈ దినమునైనా నీ యొక్క దాసుని ద్వారా నా ప్రభా మాకు తెలియపరిచినటువంటి నా ప్రభా ఆ యొక్క నీతిని న్యాయమును తండ్రి ప్రేమయు కలిగి నా ప్రభా జీవించుట నా ప్రభా నైనా నీ యొక్క వాక్యం ద్వారా తెలుసుకొని మేము నా ప్రభా నిజముగానైనా రాకడి దినాలలో కడవరి దినాలలో ఉన్నాము నైనా ఏ సమయంలో నా ప్రభా ఏ రూపాన తండ్రి మరణం మమ్మల్ని ఆవరించి తండ్రి మృంగి వేయినో ప్రభా మేము తెలియని వారమైనాం ప్రభా అయితే సమస్తమును తెలిసిన దేవుడవైంది నా ప్రభా నీ యొక్క వాక్య రూపంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని సెలవిచ్చిన రీతిగా నా ప్రభా అయ్యా మా యొక్క శరీరంలో నీవిచ్చినటువంటి తండ్రి ఆ యొక్క జీవ ఆయువు తండ్రి మా యొక్క శరీరంలో ఉండగానే నా ప్రభా అయ్యా తండ్రి మా యొక్క హృదయాలను సరిచేసుకొని అయ్యా ఆత్మను నా ప్రభా నీ యొక్క రాకడకు సిద్ధపరచుకునే వారుగా ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మరి నా ప్రభా బుద్ధి లేని కణికెవలే లేక నా ప్రభా బుద్ధి కలిగి నా ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా నా ప్రభా హెచ్చరింపబడిన ప్రతి ఒక్క జ్ఞానయుక్తమైన మాటలు తండ్రి మా హృదయములో మా యొక్క వినికిడిలో నా ప్రభా ప్రతి నిమిషము ప్రతి నిత్యము నా ప్రభా ధ్యానించుకొనుచు నైనా నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి కృప సహాయము చేయమని అడుగుతున్నాము తండ్రి. మరి నైనా నీ చిత్తమైతే నా ప్రభా నీ దాసుని ద్వారా నా ప్రభా నైనా ఈ రీతిగా ఈ దినము ఈ మాటలు మా కొరకై నా ప్రభా నువ్వు పంచిపెట్టిన నీ గొప్ప ప్రేమకై వందనాలు చెల్లించుకొనుచున్నాము నాయనా. అలాగే నా ప్రభా నీ దాసుని తండ్రి ఇంకా జ్ఞానముతో నింపి మంచి ఆరోగ్యమునిచ్చి నా ప్రభా నీ కుమారుడు ఇంకా అనేకముగా నా ప్రభా నీ యొక్క మరణముతో కూడినటువంటి నైనా నీ యొక్క వాక్యాన్ని తండ్రి వివరించుటకు నా ప్రభా మంచి జ్ఞానముతో నింపమని అడుగుతున్నాము నైనా. నీకు స్తోత్రాలు ప్రభా. మరి నైనా ఎందు వెళ్ళునా ఎక్కడ ఉండునా నా ప్రభా అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్ముడు తండ్రి ఆయనతో ముందుగా ఉండి నా ప్రభా జరగవలసిన కార్యాన్ని అంతటిని కూడా నా ప్రభా నీకు మహిమకరంగా చేరి వచ్చిన ప్రతి బిడ్డలకు తండ్రి మహిమకరంగా జరుగులాగున కృపతో నింపమని అయ్యా తండ్రి మోకరించిన తండ్రి మేము కూడా తండ్రి మా యొక్క మనవులు మా యొక్క విజ్ఞాపనలు తండ్రి నీ సన్నిధిలో చేరుటకు నా తండ్రి కృప చూపమని మా ప్రభువు యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుడి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చినటువంటి మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ